సో కొద్దిసేపటి తర్వాత ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. మనకి ఇక్కడ స్కానింగ్ ఎలా చేయాలి అనేది ఇక్కడ ఒక పాపప్ అనేది వస్తుంది అనమాట. సో దీనికంటే ముందేముంటుంది అంటే ఇక్కడ ఒక లోడింగ్ సింబల్ లా కనిపిస్తుంది అనమాట. సో దానికి మీనింగ్ ఏంటంటే ఇంకా దానికి సంబంధించిన ఫైల్స్ ప్లగిన్స్ ఇవన్నీ ఇన్స్టాల్ అవుతూ ఉన్నాయన్నట్టు అనమాట. సో కంప్లీట్ ఆప్షన్స్ అన్నీ అవైలబుల్గా ఉండవు ఆ టైంలో. ఇంకొంచెం టైం అయిన తర్వాత ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. నోటిఫికేషన్స్ దగ్గర చూడండి, ప్లగిన్స్ ఆర్ డన్ కంపైలింగ్. సో ఈ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయన్నమాట. ఇక్కడ కొంచెం టైం పడుతుంది ఇవన్నీ ఇన్స్టాల్ అవ్వడానికి. సో ఇలా ప్లగిన్స్ ఆర్ కంపైలింగ్, డౌన్లోడింగ్ నెసెస్ ప్లగిన్స్, నెసెస్ కోర్ కాంపోనెంట్స్, నెసెస్ లైసెన్స్, ప్లగిన్స్ ఆర్ డన్ కంపైలింగ్. సో ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకి ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయన్నమాట. కావాలి అంటే సెట్టింగ్స్ మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మై అకౌంట్ ఇక్కడ చూడొచ్చు మీరు. సో అకౌంట్ డీటెయిల్స్, నేము, ఇవన్నీ, పాస్వర్డ్, కరెంట్ పాస్వర్డ్ ఇచ్చి పాస్వర్డ్ కూడా ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కూడా. నెక్స్ట్ అబౌట్లోకి వెళ్తే మీరు ఇక్కడ లైసెన్స్ యూటిలైజేషన్ అని ఉంటుంది. ఇక్కడ ఓవర్ వ్యూలో చూడండి, నెసెస్ ఎసెన్షియల్స్ ఏ వర్షన్ రన్ అవుతుంది, లైసెన్స్డ్ హోస్ట్. ఇక్కడ ఎసెన్షియల్స్లో ఏంటంటే 0 of 5 యూజ్డ్ 5 IP అడ్రసెస్ అనేవి మనం స్కాన్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఇంకా అప్గ్రేడ్ టు నెసెస్ ఎసెన్షియల్ ప్లస్ యు ఆర్ లిమిటెడ్ టు 5 IPs ఫర్ వల్నరబిలిటీ స్కానింగ్ అండ్ ఇంకా ఎక్కువ కావాలి అంటే ఫర్ ఆన్ గోయింగ్ కాంప్రహెన్సివ్ ప్రొటెక్షన్ విత్ రియల్ టైమ్ ప్లగిన్స్ అప్డేట్స్ అబిలిటీ టు స్కాన్ అప్ టు 20 IPs. ప్రజెంట్ 5 IPs ఉన్నాయి, 20 వరకు కావాలి అంటే బేసిక్ రిపోర్టింగ్ ఈ ఆప్షన్స్ మొత్తం స్టూడెంట్ ఆర్ ఎడ్యుకేటర్కి ఇది పాసిబుల్ అవుతుంది అనమాట. సో ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఓపెన్ చేస్తే వెరిఫై యువర్ అకాడమిక్ స్టేటస్ టు ప్రొసీడ్, స్టార్ట్, ఎంటర్ యువర్ ఇన్స్టిట్యూషన్స్ నేమ్ ఆర్ అకాడమిక్ ఈమెయిల్ అడ్రస్. మీకు ఈమెయిల్ అడ్రస్ కానీ ఉంటే ఇది వెరిఫై చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. మీరు 20 IP అడ్రసెస్ వరకు స్కాన్ చేసుకోవడానికి అడిషనల్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ నాకు ఆ ఈమెయిల్ డీటెయిల్స్ లేవు కాబట్టి నేను చేయట్లేదు. ఇది లెర్నింగ్ పర్పస్ కాబట్టి 5 IPs అనేవి సరిపోతాయి. సో లైసెన్స్ ఎక్స్పైరేషన్ March 30, 2026 ప్రజెంట్. సో ఇది ఒక 1 month అనేది వస్తుంది అనమాట. ఈ 1 month ప్లగిన్ సెట్, ప్లగిన్స్ ఆర్ ఆన్ 30 days డిలే. పాలసీ టెంప్లెట్ వెర్షన్, యాక్టివేషన్ కోడ్ కూడా ఇక్కడ ఉందన్నమాట. అంటే ఈ యాక్టివేషన్ కోడ్ అనేది 30 days తర్వాత ఎక్స్పైర్ అయిపోతే మీరు కొత్త యాక్టివేషన్ కోడ్ అనేది జనరేట్ చేసుకుని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీ దగ్గర ఒకవేళ స్టూడెంట్ ఈమెయిల్ అడ్రస్ కానీ ఉందనుకోండి, ఏదైనా ఇన్స్టిట్యూట్కి సంబంధించింది, కాలేజీకి సంబంధించి మీరు ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. ఈవెన్ మీరు ఇన్స్ట్రక్టర్ అయినా కూడా ఇన్స్ట్రక్టర్కి ఇన్స్టిట్యూట్ నుంచి ఈమెయిల్ అడ్రస్ ఏమైనా ఉంటే దాన్ని వెరిఫై చేసుకుని మీరు అప్ టు 20 IP అడ్రస్ అనేవి స్కాన్ చేసుకోవచ్చు అనమాట. సో అది. సో ఇప్పుడు స్కాన్స్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మై స్కాన్స్, ఆల్ స్కాన్స్ అని ట్రాష్ ఉంటుంది. ఇక్కడ మై స్కాన్స్ మనం క్రియేట్ చేసిన స్కాన్స్ ఉంటాయి, టోటల్ స్కాన్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ట్రాష్ అంటే మనం ఏమైనా డిలీట్ చేస్తే ట్రాష్లో అవైలబుల్గా ఉంటాయి అనమాట. పాలసీస్ మీరు ఇక్కడ చూడొచ్చు, క్రియేట్ ఏ న్యూ పాలసీ, మీరు పాలసీస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ప్లగిన్ రూల్స్ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. నెసెస్ ఎసెన్షియల్ హ్యాస్ ఎ 30-day delayed plugin feed, upgrade to essentials 2 plus to access real time plugin updates, additional IPs to scan for vulnerabilities, basic reporting and more. సో ఇది వెరిఫై చేసుకోమని చెప్పి ఇక్కడ డీటెయిల్స్ అనమాట. రూల్స్ కూడా ఇక్కడ మీరు క్రియేట్ చేసుకోవచ్చు, హోస్ట్ ప్లగిన్ ఐడి అండ్ ఎక్సెట్రా. సో మై స్కాన్స్ మీద క్లిక్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్కాన్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు క్రియేట్ ఏ న్యూ స్కాన్. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కాన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నవి. హోస్ట్ డిస్కవరీ, ఏ సింపుల్ స్కాన్ టు డిస్కవర్ ది లైవ్ హోస్ట్ అండ్ ఓపెన్ పోర్ట్స్. ఆ నెట్వర్క్లో ఉన్న మనం ఇందాక బ్రిడ్జ్ అడాప్టర్ సెలెక్ట్ చేసి ఒక నెట్వర్క్ అనేది క్రియేట్ చేసాం కదా, లోకల్ ఏరియా నెట్వర్క్ వర్చువల్ బాక్స్ లెవెల్లో. సో అందులో ఉన్నవి లేదంటే ఆ 192.168.series ఏవైతే ఉన్నాయో ఆ IP అడ్రసెస్లో ఉన్న లైవ్ హోస్ట్లో, అంటే పవర్ ఆఫ్ అయి ఉన్నాయి కాకుండా పవర్ ఆన్లో ఉన్న లైవ్ హోస్ట్లు ఏవైతే ఉంటాయో వాటిని డిస్కవర్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. పింగ్ ఓన్లీ డిస్కవరీ, ఏ సింపుల్ స్కాన్ టు డిస్కవర్ లైవ్ హోస్ట్ విత్ మినిమల్ నెట్వర్క్ ట్రాఫిక్. హెవీ నెట్వర్క్ ట్రాఫిక్ లేకుండా బేసిక్ పింగ్ ప్యాకెట్స్ అనేవి సెండ్ చేసి డీటెయిల్స్ అనేవి చూడడం కోసం ఈ స్కాన్స్ అనమాట. బేసిక్ నెట్వర్క్ స్కాన్, ఈ ఫుల్ సిస్టమ్ స్కాన్ సూటబుల్ ఫర్ ఎనీ హోస్ట్. ఏ టైప్ ఆఫ్ హోస్ట్ అయినా సరే బేసిక్ నెట్వర్క్ స్కాన్ అనేది మనం చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ అప్గ్రేడ్ అనేది ఏదైతే ఉందో అది మనకి ఈ వర్జన్లో మనకి అవైలబుల్గా ఉండదు అనమాట. ఇవి కూడా ఆడిట్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి
PCI నెట్వర్క్ స్కాన్కి సంబంధించి. సో ఇవన్నీ మనకి అవైలబుల్గా లేవన్నమాట. సో ఇక్కడ మై స్కాన్స్, క్రియేట్ ఏ న్యూ స్కాన్, బేసిక్ నెట్వర్క్ స్కాన్ లేకపోతే హోస్ట్ డిస్కవరీ స్కాన్. ఇక్కడ బేసిక్ నెట్వర్క్ స్కాన్ మీద క్లిక్ చేద్దాం మనం. ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో దీనికంటే ముందు మనకంటే ఒక టార్గెట్ కావాలి కదా, 5 IPs మనం స్కాన్ చేయగలుగుతాము. ఇక్కడ ఒక IP అడ్రస్, టార్గెట్ IP అడ్రస్ ఇవ్వచ్చు మనం లోకల్గా. మనం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 192.168.1.7:8834 ఇది లోకల్గా యాక్సెస్ చేసుకుంటున్నాము. ఇది వేరే వాళ్ళు యాక్సెస్ చేసుకోలేరు, మన సిస్టంలో మనం మాత్రమే యాక్సెస్ చేసుకోగలుగుతాం. సో ఇక్కడ వర్చువల్ బాక్స్లో ఖాళీ అండ్ మెటాస్ప్లాటబుల్ 2ని నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఈ మెటాస్ప్లాటబుల్ 2 అనేది మనకి టార్గెట్ IP అవుతుంది అనమాట. ఈ IPని మనం ఫైండ్ అవుట్ చేయాలి, మెటాస్ప్లాటబుల్ 2కి ఏ IP అసైన్ అయి ఉందని చెప్పి. సో ఈ మెటాస్ప్లాటబుల్ 2 అనేది ఇంటెన్షనల్లీ మేడ్ వల్నరబుల్ మిషన్ కాబట్టి ఈ మిషన్ పైన మనం స్కాన్ చేస్తే వల్నరబిలిటీస్ అనేవి డీటెయిల్స్ వస్తాయి. అండ్ రియల్ టైం వేరే వాటిపైన స్కాన్ చేయట్లేదు కాబట్టి ఎఫెక్ట్ అనేది ఏమీ ఉండదు. మనం నేర్చుకోగలుగుతాం అనమాట. ల్యాబ్ ఎన్వైరన్మెంట్లో క్రియేట్ చేస్తే రియల్ టైం సిస్టమ్స్ పైన ఒకవేళ స్కాన్ యాక్టివిటీస్ చేస్తే దానికి సంబంధించిన IT యాక్ట్స్ ప్రకారం మనం పనిషబుల్ కాబట్టి ల్యాబ్ ఎన్వైరన్మెంట్లో ఈ టూల్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మనం నేర్చుకుంటాం. సో ఈ మెటాస్ప్లాటబుల్ 2 అనే మిషన్ ఆన్ చేశాను. ఇక్కడ డిఫాల్ట్ పాస్వర్డ్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఆఫ్ మెటాస్ప్లాటబుల్ ఏంటంటే MSFADMIN, ఎంటర్ MSFADMIN. సో ఇది పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు అక్కడ విజిబుల్గా ఉండదు అనమాట, మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఎంటర్ క్లిక్ చేశాను. ఇప్పుడు IF కాన్ఫిగ్. సో ఈ మెటాస్ప్లాటబుల్ 2 అనేది కూడా లైనక్స్ బేస్డ్ సిస్టమే కాబట్టి IF కాన్ఫిగ్ అని నేను టైప్ చేస్తాను. సో ఇక్కడ 192.168.1.6 అనేది మెటాస్ప్లాటబుల్ 2 IP అడ్రస్. సో ఇప్పుడు మనం ఖాళీ నెక్స్ట్లో నెసెస్లో బ్రౌజర్లో నేమ్ ఇస్తాము, ఏదో ఒక నేమ్ ఇవ్వచ్చు ఇక్కడ. సో ఇది ఆప్షనల్ అనమాట, ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. లేకపోతే మై ఫస్ట్ స్కాన్ అనేవ్వండి, లేదంటే ఏదో ఒక నేమ్, లేకపోతే స్కానింగ్ మెటాస్ప్లాటబుల్ 2. డిస్క్రిప్షన్. సో రియల్ టైంలో అయితే ఆ పర్టికులర్ స్కాన్ మనం ఎందుకు చేస్తున్నాం అనేది డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇవ్వచ్చు. ఆ నేమ్ కూడా పర్టికులర్ దేనికి సంబంధించి అది ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ వెబ్ అప్లికేషన్ స్కానింగ్, లేదంటే నెట్వర్క్ స్కానింగ్. సో మనం బేసిక్ నెట్వర్క్ స్కానింగ్ చేస్తున్నాం కాబట్టి బేసిక్ నెట్వర్క్ స్కానింగ్ అని ఇస్తున్నాను. డిస్క్రిప్షన్ లోకల్ IP స్కానింగ్, ఇది కూడా ఆప్షనల్, మీరు ఏమైనా డీటెయిల్స్ ఇవ్వచ్చు. ఫోల్డర్ మై స్కాన్స్లో ఉంటుంది అనమాట డిఫాల్ట్గా. ఇక ట్రాష్ అని కూడా ఆప్షన్ ఉంది, బట్ అది మనం యూజ్ చేయం. 192.168.1.6 అనేది ఇప్పుడు మెటాస్ప్లాటబుల్ 2 వల్నరబుల్ మిషన్ సంబంధించిన IP అనమాట. టార్గెట్స్ మనం అప్లోడ్ కూడా చేయొచ్చు. ఇక్కడ యాడ్ ఫైల్ మీద క్లిక్ చేసి మనం ఈ ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మల్టిపుల్ IPs, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 IPs మీరు స్కాన్ చేయాలి అనుకోండి, ఒక టెక్స్ట్ ఫైల్లో మీరు ఆ IP అడ్రస్ ఇచ్చి ఒకసారి టైప్ చేయకుండా మొత్తం అన్నీ ఇవ్వచ్చు అనమాట. మల్టిపుల్ IPs ఇవ్వాలంటే కామా తోటి సపరేట్ చేయొచ్చు. ఆ టెక్స్ట్ ఫైల్లో ఇలానే 192.168.1.6, 1.5, 1.4 ఇలా ఇస్తూ ఉంటాం అనమాట. మల్టిపుల్ IPs ఉంటాయి. సో ఇక్కడ నేను డైరెక్ట్ ఈ IP ఇచ్చాను. మనం సేవ్ చేయొచ్చు దీన్ని, లేదంటే లాంచ్ చేయొచ్చు అనమాట డైరెక్ట్గా. సో ఇది డీటెయిల్స్ ఇచ్చాను నేను ఇక్కడ. సో ఇక్కడ ఇంకా వేరే డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే మీరు ఇక్కడ క్రెడెన్షియల్స్ యూస్ చేసి మీరు స్కాన్ చేయాలి అనుకుంటే క్రెడెన్షియల్ స్కానింగ్ చేయొచ్చు అనమాట. ఈ క్రెడెన్షియల్ స్కానింగ్ ఏంటంటే SSH లైనక్స్కి సంబంధించి, ఇది విండోస్కి సంబంధించి, టార్గెట్కి సంబంధించిన యూజర్ నేమ్స్ అండ్ పాస్వర్డ్స్ అడ్మినిస్ట్రేటర్ లెవెల్ ఉంటే మనకి ఏమవుతుంది అంటే ఇన్డెప్త్గా స్కాన్ అనేది జరుగుతుంది అనమాట. జనరల్ బేసిక్ స్కాన్లో ఏమవుతుంది అంటే బేసిక్ వల్నరబిలిటీ డీటెయిల్స్ మాత్రమే వస్తాయి. ఈ క్రెడెన్షియల్ స్కానింగ్ ఏదైతే ఉందో ఈ స్కాన్ యూజ్ చేయడం వల్ల ఇన్డెప్త్గా సిస్టమ్ మొత్తం స్కాన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం వల్నరబిలిటీస్ని డిస్ప్లే చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అకార్డింగ్ టు ప్లగిన్స్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో మీ నెసెస్ టూల్లో ఆ ప్లగిన్స్ ప్రకారం అనమాట, లేటెస్ట్ డేటా ప్రకారం. అండ్ మీకు కావాలి అనుకుంటే ఏ ప్లగిన్స్ యూజ్ చేయాలో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ మళ్ళీ సెట్టింగ్స్లో ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు స్కాన్స్ అనేవి షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఎనేబుల్ చేసుకుంటే మీరు ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఒక్కసారి స్కాన్ చేయాలా లేకపోతే ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి ఎప్పుడు ఎండ్ అవ్వాలి అనే డీటెయిల్స్ కూడా. సో ఇక్కడ జనరల్ స్కానింగ్లో బేసిక్ నెట్వర్క్ స్కానింగ్, లోకల్ IP స్కానింగ్, మై స్కాన్స్లో ఫోల్డర్లో సేవ్ అవ్వాలి. IP అడ్రస్ ఇచ్చాను ఇక్కడ, సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. లేదంటే డైరెక్ట్గా లాంచ్ ఆప్షన్ అవైలబుల్గా ఉన్నప్పుడు లాంచ్ కూడా చేయొచ్చు అనమాట. ఇప్పుడు మై స్కాన్స్లో
సో ఇది సో మల్టిపుల్ స్కానింగ్స్ కానీ మీరు ఇక్కడ పెట్టుకొని ఉంటే ఆల్రెడీ వాటిని కూడా సెలెక్ట్ చేసి ఒకసారి స్కాన్ అనేది లాంచ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఈ ప్లే సింబల్ ఏదైతే ఉందో లాంచ్ అని ఉంటుందన్నమాట, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో టుడే ఎట్ 12:54 AM అని ఉంది అకార్డింగ్ టు సిస్టమ్ టైం ఇది. సో దీని ప్రకారం స్కానింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేశాను నేను. ఇక్కడ లైవ్లో మీరు డీటెయిల్స్ అనేవి చూడవచ్చు అనమాట. సో 7 వల్నరబిలిటీస్ డిటెక్ట్ అయ్యాయి ఆల్రెడీ, ఇన్ఫర్మేషనల్ సివిఆర్టీవి. సో ఇక్కడ హిస్టరీలో ఏంటంటే ఈ పర్టికులర్ స్కానింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, లాస్ట్ స్కాన్ ఎప్పుడు జరిగింది, ప్రజెంట్ స్టేటస్ ఏంటి, రన్నింగ్లో ఉందా, ఆగిపోయింది, ఏదైనా ప్రాబ్లం వచ్చిందనే డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. మీరు హై నెంబర్ ఆఫ్ స్కాన్స్ అనేవి ఇక్కడ ఉన్నప్పుడు మీరు వాటిని ట్రాక్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట హిస్టరీ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు షెడ్యూల్ స్కాన్స్ కానీ పెడితే లాస్ట్ స్కాన్ ఎప్పుడు జరిగింది, ఎప్పుడు స్టార్ట్ అయింది అనే డీటెయిల్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ వల్నరబిలిటీస్లో సో హై సివిఆర్టీ నేను ఇక్కడ క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అనమాట. డిస్క్రిప్షన్ ఈ హై సివిఆర్టీ సాంబా బ్యాడ్ లాక్ వల్నరబిలిటీకి సంబంధించి ఆ వల్నరబిలిటీ ఏంటి అనేది, సొల్యూషన్ ఏం చేయాలి అలాంటి వల్నరబిలిటీ ఉంటే, అప్గ్రేడ్ టు సాంబా వర్షన్ 4.2.11 ఆర్ లేటర్. సో ఈ డీటెయిల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ వెబ్ పేజ్లో మనం చూడవచ్చు అనమాట ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం. ఆ సివిఈ ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అవి. సో అది అవుట్పుట్ నెసెస్ డిటెక్టెడ్ దట్ ది సాంబా బ్యాడ్ లక్ ప్యాచ్ హ్యాస్ నాట్ బీన్ అప్లైడ్. ఈ ప్యాచ్ అనేది అప్లై అయి లేదు. సో ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. పోర్ట్ నెంబర్స్ 445, ఇది ఎస్ఎంబీకి సంబంధించింది కాబట్టి. అండ్ హోస్ట్, ఏ హోస్ట్ పైన ఉంది ఆ డీటెయిల్స్. సో ఇక్కడ ప్లగిన్ డీటెయిల్స్, ఏ ప్లగిన్ యూజ్ చేసి మనం స్కాన్ చేసాము అనేది. అండ్ రిస్క్ ఇన్ఫర్మేషన్. సో ఈ పర్టికులర్ 7.5 స్కోర్ అనేది ఎలా వచ్చింది అనేది మనం ప్రీవియస్ వీడియోలో చూసాము. ఈ ప్యాచింగ్ అంటే ఏంటి, వల్నరబిలిటీస్ అంటే ఏంటి, అండ్ ఈ సివిఎస్ఎస్ స్కోర్ అనేది ఎలా అసైన్ అవుతుంది అనేది ప్రీవియస్ వీడియోస్ ప్లేలిస్ట్లోనే ఒకసారి చెక్ చేసి చూడండి. అండ్ వల్నరబిలిటీ ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి. సో దీనికి సంబంధించి ఎక్స్ప్లాయిట్ అవైలబుల్గా ఉందా లేదా అనే డీటెయిల్స్ అవన్నీ. అండ్ రెఫరెన్స్, సో దీనికి సంబంధించిన రెఫరెన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారనే డీటెయిల్స్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేస్తే డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. NIST.gov వెబ్సైట్ నుంచి రెఫరెన్స్ తీసుకున్నారనమాట. సో ఇది నెసెస్కి సంబంధించిన బేసిక్ స్కానింగ్ అనే యాక్టివిటీ ఎలా చేయాలి అనే వీడియో.